తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని గణపవరం సర్పంచ్ మురాల అలంకారం అన్నారు. శుక్రవారం గణపవరం సచివాలయ 2 వద్ద ఆమె ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరు పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిబిరంలో బీపీ, షుగర్, హెచ్బి టెస్టులు చేశారు. కంటి వెలుగులో భాగంగా వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 616 మంది రోగులను పరీక్షించినట్లు సురక్ష నోడల్ అధికారి జి జ్యోతిర్మయి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ సుభాష్ని, కంటి వైద్యులు శ్రీనివాస్, సిహెచ్ఓ విల్సన్ బాబు, హెచ్వి పద్మజ, ఆశా, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలపాటి హరికుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడేనని, ఆయన కుమార్తెగా వారసులుగా షర్మిల చేరికతో కాంగ్రెస్ కు పూర్వవైభవం రావడం ఖాయమని హరికుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పట్ల ప్రజలు విసిగెత్తి ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. ప్రజల మార్పుకు షర్మిల నాయకత్వం తోడైతే ఊహించని మంచి ఫలితాలు సాధించడం తథ్యమని హరికుమార్ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ఆచంటలో టీడీపీ తలబెట్టిన రా కదలిరా అనే నినాదంతో జరుగుతున్న భారీ బహిరంగ సభకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని గణపవరం టీడీపీ మండల అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ సభ నుండే ఎన్నికల శంఖారావం పూజిస్తారని రామకృష్ణ అన్నారు. అతి శక్తివంతమైన స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు ఇచ్చిన రా కదలిరా నినాదంతో టీడీపీ అధికారంలోకి రాబోతోందని రాజు పేర్కొన్నారు. దుష్ట రాక్షస పాలనకు ముగింపు ఎన్నో రోజులు లేవని, టీడీపీ ప్రతి కార్యకర్త మెలకుగా ఉండి ఎన్నికల సమయంలో సైనికులుగా పనిచేయాలని రామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. వీరవాస మండలం రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కానుకొల శ్రీనివాస్ అధ్యక్షన విద్యార్థులకు జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానాభ్యాసం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, విద్యార్థులు ఒకరిపై ఒకరు పోటీగా కాకుండా తనపై తాను పోటీపడి చదవాలని అన్నారు. పరీక్షల్లో విజయం సాధించడానికి ఎలా చదవాలో వివరించి విద్యార్థులతో సామూహిక జ్ఞానం చేయించారు. ప్రతిరోజు 2 సార్లు జ్ఞానం ఇంటి వద్ద అభ్యాసం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు వి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, చంద్రరావు, చంద్రశేఖర్, గజేంద్ర గట్కర్, సూర్యవాణి, కుమారి, లక్ష్మీదుర్గ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెన్షన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 3,000కు పింఛన్లు పెంచి అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండాజోరం మండలం ఉండాజోరం నెంబర్ 1 పాఠశాల వద్ద ఉండాజోరం మండలంలో కొత్తగా మంజూరైన వైఎస్ఆర్ పింఛను కనుక పండగ వాతావరణంలో 177 మంది లబ్ధిదారులకు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు ఉండాజోరం మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, ఎంపీడీఓ, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిడదవోలు ఏబిఎన్ టౌన్ హాల్లో శ్రీ చైతన్య కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే 15 సంవత్సరాలలోపు బాలబాలికలకు డ్యాన్స్ పోటీలను నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద 7 పథకాల్లో అర్హత కలిగి మిగిలి ఉన్న 2,705 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా 411.74 లక్షల మేర ప్రయోజనాన్ని శుక్రవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు, ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులైన ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి లబ్ధి అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు. అకాడమిక్ విద్యతో పాటు ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులకు కెరీర్ అన్వేషణ, కొత్త నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్తో ఇంటర్న్షిప్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జి నరసింహులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 డిగ్రీ కళాశాల విద్యార్థులకు అకాడమిక్ బోధనతో కూడిన ఇంటర్న్షిప్ తరగతి నిర్వహించాలని అన్నారు. ఆయా కళాశాల యాజమాన్యాలు ఈ 6 నెలలు ఇంటర్న్షిప్ పై ఆసక్తి ఉన్న విద్యార్థులందరి జాబితాను వికాస సంస్థకు అందించాలని అన్నారు. బయట ప్రాంతాల్లో ఇంటర్న్షిప్ చేయదలిసిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
90% హాజరు ఉన్న వారికి ఇంటర్న్షిప్ ధృవపత్రాలు అందించనున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఎస్టీయూ క్యాలెండర్ డైరీని భీమడోలు సబ్ ట్రెజరీ అధికారి ఆవిష్కరించారు. ఎస్టీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్, అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశ్వరరావు, వై నరసింహారావు, బి నాగరాజు, పైడారావు, సుదర్శన్, గణపురం పూర్వాధ్యక్షులు రాంబాబు, మనోహర్, ఎస్టీయూ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చిరునవ్వుతో ఎదుర్కొన్న వారే గొప్పవారు. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.